హాయ్ హలో నమస్తే, నేను మీ చెక్కువ. వెల్కమ్ టు ABN ఇండియన్ కిచెన్. నాతో పాటు ఈరోజు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, రాహుల్ రామకృష్ణ అండ్ ప్రియదర్శి. సో వాళ్ళు ఎంత ఫుడ్ తింటారు, అసలు వాళ్ళు ఫుడ్డియా, వాళ్ళు ఏం తింటారు అన్నీ ఒకసారి తెలుసుకుందాం. సో హాయ్ అండి. హలో చెక్కుబాయ్, ఎలా ఉన్నారు? చల్లరా అన్న నమస్తే, ఎలా ఉన్నారు? కోవిడ్ తర్వాత మళ్ళీ మీరు బయటికి రావటం ఇదే ఫస్ట్ టైం? లేదన్నా, నేను కోవిడ్ అప్పుడు కూడా బయటనే ఉండే అన్న నేను. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యూ ఈట్ రెగ్యులర్లీ అన్న? మామూలు అన్న, వెజిటేరియన్, ఏదైనా రైస్, పప్పు, సాంబార్, మంచి వెజిటేబుల్ కర్రీస్, ఏదైనా గుత్తొంకాయ, బెండకాయ, అందరిలాగానే రెగ్యులర్ ఫుడ్. అది నా రెగ్యులర్ ఫుడ్ అన్న. ఒకసారి అంటే రైస్ మారుస్తుంటా, ఒకసారి బ్రౌన్ రైస్, ఇంకోసారి తెల్లన్నము, ఇంకొకసారి కొర్రలు, లేకపోతే కొంచెం డబ్బులు ఉన్న రోజుల్లో కిన్వా అట్లా తింటాను అనమాట. పైసలు తక్కువ ఉంది అంటారా? ఎక్కువ చెప్తున్నా. సో మీకు రీసెంట్గా పెళ్ళైన తర్వాత డైట్ ఏమైనా మారిందా? ఏం మారలేదన్న, సేమ్ ఏదైతే ఇంతకుముందు తింటుండేనో అదే తింటున్నారు. సో ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే? ఫేవరెట్ ఫుడ్ ఆకలి వేసినప్పుడు ఏది తింటే అదే ఫేవరెట్ అని ప్రత్యేకంగా ఏం లేదు దాని. మీరు ఇంకా గుడ్ ఫుడ్ అయితే కావాలి, కొంచెం కారాలు, ఉప్పులు, తర్వాత నూనెలు కాస్త నీట్గా బ్యాలెన్స్డ్గా వేసే కావాలి. మరి ఇట్లా ఏది ఎక్కువ ఉన్నా సరే పెద్ద అట్లా కాదు. పెళ్ళైన తర్వాత ఫుడ్ ఏమైనా డైట్ ఏమైనా మారిందా మీకు? నాదేం మారలే అన్న, అట్లా ఉంటారు మామూలుగా ఉంది. పెద్ద పెద్ద మేజర్ చేంజెస్ ఏం రాలే బ్రో. ఇట్ ఈస్ లైక్ నాట్ సంథింగ్ లైక్ మేజర్ ఏం రాలే. యాక్టర్స్ కొంచెం డిసిప్లిన్గా ఉండాలి కదా, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ అది, సో దాన్ని కంట్రోల్ చేస్తాం అంతే. సో డూ యూ కుక్? నో. మీరన్నా? నేను చేస్తుండే, కానీ ఇప్పుడు నాకు ఓపిక లేదన్న, తగ్గిపోయింది నాకు ఓపిక. ఓపెన్ డూ యూ కుక్ యాక్చువల్లీ? ఈ చాలా తక్కువ, ఇక ఏడాదికి ఒకసారి అన్నట్టు, అంతే అంతే అంతే. సో కుక్ చేసి వైఫ్ని ఇంప్రెస్ చేయడం అట్లాంటిది అన్న? లేదన్న, నాకు అంత కష్టాలు ఏం పడే అవసరం లేదు నాకు. డిపార్ట్మెంట్లో వీక్ అన్నట్టు బేసిక్గా. మంచిగా టీ పెట్టి ఆమ్లెట్ ఇస్తాను నేనైతే, రైస్ కూడా పెడతా, సో సరిపోతుంది. కర్రీస్ సార్ వేస్తాడన్న. మొత్తం అందరి ఇళ్ళకి నేనే కర్రీ సప్లై చేస్తాను. సో రెస్టారెంట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారా లేకపోతే హోమ్ మేడ్ ఫుడ్? ఈక్వల్ బ్యాలెన్స్డ్ అట్లేం లేదన్న. అంటే మేము షూటింగ్లో ఉన్నప్పుడు ఎక్కువ బయట తింటాం కాబట్టి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో తింటాం. సో మాకు ఇక అది రెండు ఈక్వల్గానే ఉంటాయి చూసుకున్నట్టయితే. ఒకటి ఇక వీకెండ్స్ ఇట్లా ఫ్రెండ్స్ ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు బయట తింటాం అంతే. స్ట్రీట్ ఫుడ్ కానీ లేకపోతే ఏదైనా ఎక్కడ బాగుంటే అక్కడ అట్లా, ఎవడు మంచి బిర్యానీ చేస్తాడు అట్లా అటు సైడ్. అది బిర్యానీ అంటే ఇక పులావ్ బేసిక్గా, మళ్ళీ వెజిటేబుల్ బిర్యానీ వద్దు తప్పది. సో అందుకని. ఏంటి మీ ఫేవరెట్ ఫుడ్ జాయింట్ ఏంటి? దోశ లాంటిది తినా అంటే డిఎల్ఎఫ్ దగ్గర 2-3 ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ తింటా. బట్ మంచి ఇట్లా కాఫీ తర్వాత ఏదన్నా ఇట్లా దిల్పసంద్, దిల్కుష్ లాంటివి అయితే, ఏదైనా క్రోసాన్ ఇట్లాంటివి తినాలంటే దానికి వేరే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ తింటా. సో ఒక్కొక్క ప్లేస్ ఒక దగ్గరనేం లేదు, ఎక్కడ బాగుంటే అక్కడ తింటా. సో మీరు హోమ్ మేడ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారా లేకపోతే? నేను కర్రీ పాయింట్ ఫుడ్ ఎక్కువ తింటాను. హోమ్ మేడే తింటారన్నా, నువ్వు ఏం అడుగుతున్నావు అన్నా, నువ్వు హోమ్ మేడ్ ఫుడ్డే తింటాను. ఓకే, మీరు ఫుడ్ కాన్షియసా? అస్సలు కాదన్న, నేను అన్కాన్షియస్. నేను మీరన్నా? ఇక ఒకసారి ఏది ఉంటే అది అన్నట్టు కూడా ఉంటాను నేను. సో ఫైన్. సో హైదరాబాద్లో మీరు బాగా ఇష్టపడి తినే ఫుడ్ ఏంటి మీరు లోకల్లో ఎప్పుడైనా ఉన్నప్పుడు? అంటే అపార్ట్ ఫ్రమ్ బిర్యానీ ఆర్ ద రెగ్యులర్ ఫుడ్. ఇక మార్నింగ్ అయితే ఇక మంచిగా ఏదన్నా దోశ కానీ ఇడ్లీ కానీ, ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి ఏదన్నా మీల్ టైప్లో ఏదన్నా చేద్దాం అనిపిస్తుంది. ఇంకా ఈవినింగ్ అయితే ఇక ఈవినింగ్ ఏం తింటారో రావాలి. ఈవినింగ్ కర్డ్ రైస్. సో ఒకటే ఏమి ఉండదు బ్రో, డైలీ చేంజ్. ఒకసారి మూడ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఏదన్నా ఏం తిన్నాం ఇప్పుడు, సో ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. అప్పుడు ఏదో ఒకటిగా పాపులర్గా ఏదన్నా జొమాటోనో స్విగ్గీ ఓపెన్ చేసి దగ్గర లేదు ఉంటుంది. సో మీరు చీట్ డే లాంటివి ఏమైనా ఫాలో అవుతుంటారా మీ డైట్లో? రోజు చీట్ డే అన్న, నేను బాగా తింటాను. నేను బాగా రోజు చీటింగ్ చేస్తాను నేను. సో నాకు పెద్ద అదేం లేదు, ఐ ఈట్ ఎవ్రీథింగ్, బట్ డైలీ ఎక్సర్సైజ్ కూడా చేస్తాను. సో అట్లా బ్యాలెన్స్ చేసుకుంటాను. నథింగ్ లైక్ స్పెసిఫిక్ ఇదే తినాలి ఇట్లనే ఉండాలి అట్లేం లేదు. సో మీరు ఫుడ్ కాన్షియస్? అస్సలు కాదన్న. సో డైట్ ఏమైనా మన చీట్ డైట్ ఏమన్నా? నేను డైట్ లేదు, చీట్ లేదన్న, ఏది పడితే తింటాను నేను. పడితే తింటాను. సో హైదరాబాద్లో ఎక్కడ ఏం తింటారు అపార్ట్ ఫ్రమ్ బిర్యానీ ఆర్ రెగ్యులర్ ఫుడ్? మా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఇంట్లో ఉండే ఫుడ్ ఎక్కువ తింటాను నేను. సో
వెజ్జా ఎక్కువ తీసుకుంటారు, నాన్ వెజ్? అన్నీ తింటాను, వెజ్ నాన్ వెజ్ అన్నీ. ఫేవరెట్ వెజిటేబుల్ ఏంటి? ఫేవరెట్ వెజిటేబుల్ అన్న క్యారెట్ అన్న. ఫేవరెట్ నాన్ వెజ్? చికెన్ అన్న. సో చికెన్లో ఎలాంటి చికెన్ ఎక్కువ తీసుకుంటారు? చికెన్ కర్రీ అన్న. అంటే స్పైసీగానా, నాన్ స్పైసీగానా? స్పైసీగా అన్న. సో చూసారు కదండి, రాహుల్ రామకృష్ణ అండ్ ప్రియదర్శి. ఆర్డర్ పెడుతున్నా ఏదో ఒకటి చికెనా లేకపోతే చికెన్ లేవరైతే స్పైసీ చికెన్. ఓకే రైట్. మీరు కానీ అన్న మీరు ఏమైనా తింటారా? ఓకే. సో చూసారు కదా, మొత్తానికైతే ఇద్దరు కూడా చాలా మంచి ఫుడ్ కాన్షియస్తో అయితే ఉన్నారు. ఒకరు ఫుడ్ కాన్షియస్. ఉప్పు కావాలా లేకపోతే కారం కావాలా? రెండు కావాలి. సో మొత్తానికైతే ఇద్దరు కూడా కట్లరీ కావాలా మధ్యలో ఇట్లా కట్లరీ. సో చూసారు కదా, ఇంత ఫుడ్ ఉల్లిగడ్డ తెప్పి. సో ఇంత ఫుడ్ వీళ్ళు. సో వీళ్ళైతే పక్కకి వెళ్ళి రోటీ ఇస్తా అంటారు. బటర్ అని చెప్పు. అన్న వచ్చేసిందా బటర్నా? మీరేం తింటారు? లేదు, నేను ఇవాళ చీట్. లేదు, ఇవాళ నేను చీట్. నువ్వు తప్పకుండా చేయాలి చీటింగ్. సో చీట్ చేస్తున్నాను. సో మొత్తానికి కడ్డు చెప్పరా, కడ్డు మర్చిపోకు. కట్ రైస్ ఆల్రెడీ చెప్పిరా? చెప్పిరా చెప్పు. సో మొత్తానికైతే వీళ్ళు ఇంత ఫుడ్, ఒకరు ఫుల్ కాన్షియస్, ఒకరు నాన్ కాన్షియస్. సో చాలా నేను సబ్ కాన్షియస్ అన్న, చాలా సబ్ కాన్షియస్ ఉంటుంది. నేను అన్కాన్షియస్ మోస్ట్ ఆఫ్ ద టైం. చాలా మంచి సబ్ కాన్షియస్లో ఉన్నప్పుడే బాగుంటుంది. సో కెమెరా పర్సన్ విలాస్తో చెక్కు, ABN హైదరాబాద్. విలాస్లో బిర్యానీ బాగుంటుంది. రాయల్ విలాస్. రాయల్ విలాస్లో రొయ్యలు ఉంటాయారా? ప్రాన్స్ ఉంటాయంట. ఓకే. ప్రాన్స్. ఓకే సార్, మేము వచ్చిందని ఆర్డర్ పోతున్నాం. సో మొత్తానికైతే ఇద్దరు కూడా ఒకరు కాన్షియస్ ఫుడ్ తీసుకుంటే మరి ఇంకొకరు నాన్ కాన్షియస్గా తీసుకుంటున్నారు. సో వీళ్ళు కూడా రెగ్యులర్ ఫుడ్డే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో కెమెరా పర్సన్ విలాస్తో చెక్కు, ABN హైదరాబాద్.